ప్రజలందరికీ తమ పని ఒత్తిళ్ల నుంచి ఉపశమనం కల్పించి మనసుకు ప్రశాంతతను కల్పించటంలో సినిమాలు ముందుంటాయి. ఈ సినిమాల్లో ముఖ్యంగా హీరోలుగా రాణిస్తున్న వారందరినీ ప్రజలు అభిమానిస్తారు, దైవంగా కొలుస్తారు. అందుకు వారు మతం చూడరు, కులం చూడరు. అలాగే హీరోలు కూడా మసులుకుంటారు. ప్రధానంగా రాజకీయ పార్టీలకు దూరంగా ఉంటారు. అన్ని వర్గాల ప్రజలకు దగ్గరగా ఉండాలంటే కొంతమందికే పరిమితమవుతున్న రాజకీయ పార్టీలకు దూరంగా ఉండటమే మంచిదనే నిర్ణయంతో హీరోలుంటారు. అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం ఈ విషయాన్ని మర్చిపోయారు. తాను ఏ రాజకీయ పార్టీతో సఖ్యతగా ఉంటున్నప్పటికీ ఆ విషయం బయటకు తెలియకుండా చూడటంలో విఫలమయ్యారు. ఎన్నికలకు ముందు తన స్నేహితుడంటూ నంద్యాల నుంచి వైసీపీ తరపున పోటీ చేస్తున్న శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు పలికి మెగా అభిమానులకు పవన్ కళ్యాణ్కు దూరమయ్యారు. ఎన్నికల్లో కిషోర్ రెడ్డి ఘోర పరాజయం పాలయ్యారు. తాజాగా అనంతపురం జిల్లా తాడిపత్రి నుంచి తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా విజయం సాధించిన జేసీ అస్మిత్ రెడ్డికి దగ్గరయ్యారు. ఆయన జేసీ ప్రభాకర్ రెడ్డి కొడుకనే సంగతి తెలిసిందే. అల్లు అర్జున్తో పాటు ఆయన సతీమణి స్నేహారెడ్డి ఇద్దరూ కలిసి అస్మిత్తో కలిసి డాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. రాజకీయాల్లో ఏ పార్టీతోనూ బన్నీకి సంబంధం లేదని, తన అనుకున్న వారి కోసమే మద్దతు పలుకుతాడంటూ బన్నీ అభిమానులు విమర్శలకు సమాధానం చెబుతున్నారు. అస్మిత్ రెడ్డితో అల్లు అర్జున్ దంపతులకు మంచి స్నేహ సంబంధాలున్నాయంట. గతంలో కూడా వీళ్లంతా సరదాగా పర్యటనలకు వెళ్లి ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు వైరల్ అయ్యాయని గుర్తు చేస్తున్నారు. ఎన్నికలకు ముందు వైసీపీ ఎమ్మెల్యేకు మద్దతు పలికినందుకు బన్నీ ట్రోలింగ్కి గురయ్యాడు. ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేతో కలిసి డాన్స్ వేయటంతో మరోసారి అతన్ని ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ ఏ పార్టీ అని, మెగా కుటుంబానికి దూరంగా ఉన్నట్లేనా అనే ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పాలని పవన్ కళ్యాణ్ అభిమానులు సామాజిక మాధ్యమాల్లో డిమాండ్ చేస్తున్నారు.